ఈ ప్రపంచం ఎల్లప్పుడూ తనలో నుంచే తాను తనని సృష్టించుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచం అంటే తనలో నుంచే తాను తనని సృష్టించుకుంటూ ఉంటుంది. ఈ అశాశ్వతమైంది మరొక అశాశ్వతమైన దానికంటూ ఉండడం అనే ఈ ఉత్పత్తి క్రమాన్ని అంతులేదు. కాబట్టి ఇదే ఈ ప్రపంచమే అశాశ్వతము. ఈ అశాశ్వతమైన ప్రపంచం మరొక అశాశ్వతమైన ప్రపంచాన్ని తానే కల్పించుకుంటోంది. దీనికి ఈ అశాశ్వతమైన దానికి దీని ఉత్పత్తికి ఒక క్రమానికి అంతు పంతు ఉండదు. ఇంకంతే అలా కాసేపు ఉన్నట్టు ఉంటుంది, కదులుతూ ఉంటుంది, మళ్ళీ కల్పించుకుంటుంది, మళ్ళీ దీనికి అంతు పంతు ఉండదు. దీనికి అంతటికీ ఎవరో కర్మాధికారి ఉన్నాడని అనుకోవడం నీ అహంకారం చేస్తున్న పని అని ఎవరంటున్నారు? నువ్వే కదా అంటున్నావు. ఇంత గొప్ప జగత్తుని ఒక కారణకర్త ఒకడు ఉండి దాన్ని నడిపిస్తున్నాడని అంటున్నది నువ్వు. నీ రూపం ఎంత భయంకరము, ఎంత దుఃఖకరమైంది అయినప్పటికీ కూడా ఆ రూపంలోనే వెళ్ళి నువ్వు ఒక భగవంతుని సృష్టించుకుంటావు. నీ రూపం అంటే నీకు అంత ప్రేమ, అంటే నువ్వు భగవంతుని కూడా నీ రూపంలోనే నువ్వే కల్పించుకుంటావు. నీ మనసు అనే ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ద్వారా ఒక లోకాన్ని ముందుకు విసిరి ఇక దానికి ఒక కారణము, ఒక ఉద్దేశము ఉండడం కోసం ఒక దేవుణ్ణి కూడా నువ్వే తయారు చేసుకుంటున్నావు. నీ మనసులో ఉన్న భావాలనే నీవు వెలుపల ఉన్నాయన్నట్లుగా చూస్తూ దానికి ఒక కారణం ఉందని, దానికి ఒక కర్త ఉన్నాడని, ఆ కర్త దైవమని, ఆ దేవుణ్ణి కూడా నువ్వే భావించుకుంటూ చూసుకుంటున్నావు. నువ్వేమీ అనుకుంటే ఏం లేదు కదా. ఏమీ లేదు. ఇదంతా నీ భ్రమ నుంచి జనించిన లోకం. దీని నుంచి వెలుపలికి నడిచిరా అంటున్నాడు ఆయన. ఇది నీ భ్రమ, నీ భావన, నీ కల్పన. నీ భ్రమ, నీ భావన, నీ కల్పన అయినటువంటి ఈ లోకాన్ని ఎవరో కారణకర్తున్నాడు, ఆయన సృష్టించాడు, ఆయన పాలిస్తున్నాడంటూ ఆయన్ని సేవించుకుంటున్నాను అనేటువంటి భ్రమలోంచి బయటికి రా. అసలు ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అన్న కారణకర్త అని దైవం ఎవరు? ఈ ప్రపంచాన్ని కారణకర్త అయిన దైవాన్ని కూడా చూస్తున్నా తెలుసుకుంటున్న నేనెవరు అని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వే లేకపోతే, నువ్వే ప్రపంచం ఇది అని అనకపోతే, దీనికి కారణకర్త దైవము అని అనకపోతే ఈ ప్రపంచం గాని కారణకర్త అయిన దైవం గాని ఉంటారా? ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆ భ్రమ నుంచి బయటికి రా అన్నారు నిసర్గదత్ గారు. అప్పుడు ప్రత్యేకుడు అంటున్నాడు, ఈ ప్రపంచం కేవలం మన మనోనిర్మాణంగా చూడగలగడం ఎంతో కష్టం. స్పర్శనీయమైన ఈ లోక వాస్తవం ఎంతో నమ్మదగినగా ఉంది. అన్ని విధాల అన్నింద్రియాలకి కూడా తెలియబడుతున్నటువంటి ఈ లోకం ఎంతో నమ్మదగిందిగా మా అనుభవంలోనే ఉంది కదా. దీన్ని ఊరికే మనోకల్పన అని చూడడం చాలా కష్టమే అన్నాడు అతను. అప్పుడు మహారాజ్ గారు అంటున్నారు, ఇదే మన భ్రమ యొక్క నిగూఢ రహస్యం కూడాను. దానిలో నుంచి బయటికి రాలేకపోవడమే మన భ్రమ యొక్క రహస్యం. ఎంతో వాస్తవంగా కనిపించడంలోనే ఉంది మరి దీని మర్మం అంతా. అంత స్వచ్ఛంగా, ఇంత ఇంద్రియాలకి నాకు ఇంత అనుభవంగా అనిపిస్తూ ఉండడమే దీని మర్మం అంతా కూడా దీనిలోనే ఉంది. నువ్వు బ్రహ్మచారి అవ్వచ్చు, వివాహితుడివి కావచ్చు, సన్యాసివి కావచ్చు, గృహస్థుడివి కావచ్చు. ఇవేవి ముఖ్యం కాదు. ఈ ప్రపంచము ఉంది అని అనడానికి ఇవేమన్నా సన్యాసివో, బ్రహ్మచారివో, గృహస్థుడివో ఉండాలా? అక్కర్లేదు. భ్రమజనితమైన ఈ విక్షేప శక్తికి నువ్వు బానిసవా కాదా అనేది అసలు ప్రశ్న. భ్రమాజనితమైన ఈ నానాత్వముగా తోచే ఈ విక్షేప శక్తికి నువ్వు బానిసవై ఉన్నావా లేదా అని. నీ భ్రమ వల్లనే నీలోనే కల్పింపబడి ఉన్నటువంటి ఈ విక్షేప శక్తి అయిన
ఈ దృశ్యానికి నువ్వు బానిసవై ఉన్నావా లేదా అన్నది అసలు ప్రశ్న. అవునమ్మా. నువ్వు ఏ నిర్ణయాలు చేస్తూ ఉన్నా, నువ్వు ఏ పని చేసినా అది తప్పనిసరిగా ఈ విక్షేప శక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. స్పష్టంగా తెలిసిందా? నువ్వు అనుకునేదల్లా వాస్తవాలుగా నీ ముందు నడిచి వెళ్తున్నట్లు కనిపించడం కూడా దీని మీదనే ఆధారపడి ఉన్నది. ఎంత క్లియర్ గా చెప్తున్నారమ్మా. నువ్వు ఏ పని చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా అది తప్పనిసరిగా ఈ విక్షేప శక్తి మీదే. ఏది లేదో ఏది కాదో అది ఉంది, అది నిజము అనిపించే భ్రమాత్మక దృష్టే ఈ విక్షేప శక్తి. ఆ విక్షేప శక్తిలో నువ్వు ఉన్నప్పుడు, ఆజ్ఞలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ పని చేసినా అది తప్పనిసరిగా ఈ విక్షేప శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు అనుకునేదల్లా వాస్తవాలుగా నీ ముందు నడిచి వెళుతున్నట్లు నీకు అనిపిస్తుంది. అతి స్పష్టంగా, అతి ఖచ్చితంగా నీ ముందు ఇది నీకు కనపడుతూ కదులుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. అది కూడా ఈ విక్షేప శక్తి మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ జగత్తంతా ప్రొద్దున్న ఏదో కలిగి ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, రాత్రి ఒకలాగా, ఇలా రకరకాలుగా మారుతోంది కదా. ఇలా మారుతూ కనిపిస్తూ ఉన్నది కూడా ఈ విక్షేప శక్తి యొక్క ప్రభావమే అన్నారు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ మీ ముందు కూర్చున్నానండి నేను, ఇందులో భ్రమ యొక్క భాగం ఎంత ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ మీ ముందు నేను కూర్చున్నాను, దీనిలో నా భ్రమ యొక్క భాగం ఎంత ఉంది అంటారు అన్నాడు అతను. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, మొత్తం అంతా భ్రమే. ఆఖరికి దేశాలు, కాలాలు కూడా భ్రాంతితో కూడుకొని ఉన్నవే. నువ్వు అదే దేశంలో ఉన్నావు, నేను ఈ దేశంలో ఉన్నాను, ఆ దేశంలో ఉన్న నువ్వు ఈ దేశానికి వచ్చావు, ఈ దేశంలో, ఈ ఊరిలో, ఈ సందులో, ఈ ఇంటి ముందు, ఈ ఇంటిలో నా ముందు కూర్చున్నాను అంటున్నావు. దీనిలో భ్రమాభాగం ఎంత అంటున్నావు? అసలు మొత్తం అంతా భ్రమే. ఈ దేశం, ఆ దేశం, అక్కడ ఇక్కడ, ఇప్పుడు నీ ముందు నేను, నా ముందు నువ్వు, ఇదంతా భ్రమే. మొత్తం తెడిచేశారు అన్నారు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, అంటే మరి నేను అసలు లేనంటారా? మహారాజు గారు అంటారు, నువ్వే కాదు, నేను లేను. అసలు ఇక్కడ ఈ బ్రతుకంతా భ్రాంతితో కూడుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా మనం బ్రతుకుతున్నాము, నువ్వు నేను, వారు వీరు, అది ఇది ఉంది అంటే ఇదంతా ఉత్త భ్రాంతితో కూడుకొని ఉంది. అలాగ ఉన్నామని నువ్వు అనుకుంటూ దానికి జీవం పోస్తున్నావు అంతే అన్నారు. అంటే పృచ్ఛకుడు అంటున్నాడు, సత్తా అంటారు కదా, సత్ అన్నిటికీ ఆధారమైన ఆ సత్, అది కూడా భ్రమేనా అన్నాడు. అప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, అన్నింటి నిండా ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉండే స్వచ్ఛమైన సత్తా ఈ పరిమితమైన ఉనికి కాదు, అన్నిటిగా ఉంటుంది, అన్నిటికీ అతీతంగా ఉంటుంది. అదే స్వచ్ఛమైన సత్తా, శాశ్వతమైన సత్తా అదే. ఈ సత్తా ఈ పరిమితముగా ఉన్నటువంటి ఈ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇది కాదు, అది పరిమితమైందల్లా భ్రాంతి జనత. ఏదైతే పరిమితంగా ఉందో అదంతా భ్రాంతి వల్ల పుట్టిందే. పరిమితి లేకుండా అపరిమితంగా ఉన్నదేదో అదే సత్తా, అదే సత్యం కూడాను అన్నారు. అప్పుడు పృచ్ఛకుడు, అయితే మీరు నన్ను చూస్తున్నారు, అలా చూసినప్పుడు మీకేం కనిపిస్తుంది? ఎదురుగా కూర్చున్నాను, మీరేమో నన్ను చూస్తున్నారు, అలా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది, మీకేం కనిపిస్తుంది అని అడిగాడు.
అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నిన్ను గురించి నువ్వు భ్రమ చెందుతున్నట్లు కనిపిస్తుంది. అమ్మా నువ్వేది కాదో నీవు ఏది కాదో అది నీవు అని నువ్వు అనుకున్నట్లు నాకు అనిపిస్తోంది. నీ ఎదుగుండా నేను కూర్చున్నాను కదా, మీరు చూస్తున్నారు, అప్పుడు మీకేమనిపిస్తోందని అడిగాడు అతను. నిన్ను గురించి నువ్వు భ్రమ చెందుతున్నావు అని అనిపిస్తోంది. నీవెవరో నీకు తెలియకుండా నువ్వు కానిది నువ్వని అనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది నాకు అన్నాడు. అప్పుడు పిచ్చకుడు, మరి నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, అయినప్పటికీ వారు వేర్వేరు మనుషులు కాదా ఏమిటి? ఇప్పుడు నన్ను చూసి నా గురించి నేను భ్రమ చెందుతున్న వాళ్ళగా మీకు కనిపిస్తున్నాను. మరి నాలాంటి వాళ్ళందరూ ఎందరో ఉన్నారు కదా, అయినప్పటికీ వారు వేరువేరు మనుషులు కాదా ఏమిటి? వారందరూ వేరువేరు మనుషులే కదా అన్నాడు. అప్పుడు నిశ్శబ్దత్ గారు అంటున్నారు, ఈ రకంగా భ్రాంతికి గురి అయిన సమస్తమైన ఆకారాల యొక్క సముదాయమే మహామాయ. నీ దేహం నేను ముక్కుంటూ భ్రాంతికి గురి అయిన, ఇలాగే భ్రాంతికి గురి అయినటువంటి అనేక అనేక ఆకారాల సముదాయాన్నే మహామాయ అంటారు. ఈ దేహము నేను అనుకుంటూ ఎన్ని ఆకారాలైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి మహామాయ అంటారు. అప్పుడు పిచ్చకుడు అంటున్నాడు, అయితే మరి మిమ్మల్ని మీరు చూసుకునేటప్పుడు మీకేమనిపిస్తుంది అన్నాడు. నిశ్శబ్దత్తు, నా వంక నేను ఎలా చూచుకుంటాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ వంక నువ్వు ఎలా చూచుకుంటున్నావు అలాగే నీకు తెలియబడుతున్నావు నువ్వు. నా వంక నేను ఎలా చూసుకుంటానో నేను చూసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనసు ద్వారా చూశాను అంటే నాకు కూడా అనేక మంది మనుషులు కనిపిస్తారు. మనసుకి అవతల ఉండి చూసినప్పుడు నేను సాక్షిగా ఉంటాను. సాక్షికి కూడా అవతల శూన్యమైన నిశ్శబ్దంతో కూడుకున్న అపారమైన తీవ్రత ఒకటి ఉంది. ఈ సాక్షికి కూడా అవతల ఒక శూన్యమైన నిశ్శబ్దంతో కూడుకున్నటువంటి అపారమైన తీవ్రతరమైన ఒక మహాశక్తి ఉంది అన్నారు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు, మనుషులతో ఎలా వ్యవహరించాలంటారు ఇప్పుడు నేను అన్నాడు. నిశ్శబ్దత్వారు అంటున్నారు, ఇందు గురించి ముందే పథకాలు తయారు చేసుకోవాల్సిన పనే ఉంది. నువ్వు మనుషులతో ఎలా మాట్లాడాలని ముందే పథకాలు ఎందుకు తయారు చేసుకుంటావు? ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అలా మనుషులతో మాట్లాడినంత మాత్రాన్ని నీకు ప్రయోజనం ఏముంది? ఇలాంటి ప్రశ్నలు మనిషి పడే ఆదుర్ధాను సూచిస్తాయి. మానవ సంబంధం అనేది సజీవమైంది. నీ అంతరాత్మలో శాంతి సామరస్యాలు కలిగి ఉండు. బాహ్యంగా అందరితోనూ అవే శాంతి సామరస్యాలు కొనసాగు. నీ అంతరంగంలో నువ్వు శాంతితో సామరస్యంతో ఉంటే బాహ్యంలో కూడా అందరితోటి నువ్వు శాంతి సామరస్యాలతో ఉండగలవు. జరుగుతున్న దానికంతటికి నువ్వే కర్తనని, సర్వాధికారివి, నువ్వు కర్తవు సర్వాధికారివి కావు అని తెలుసుకో. ఈ జరుగుతున్న వాటికి నువ్వు కర్తవి కాదు. ఈ క్రియాకలాపాలన్నిటికీ నీ చేత చేయించబడే క్రియాకలాపాలకి నువ్వే అధికారివి కావు అని తెలుసుకో. మనం ఏమనుకుంటున్నాం మరి? నేనే కర్తని, నా చేత చేయబడే పనులన్నీ నేనే చేస్తున్నాను, నా పనులకు నేనే అధికారిని అన్నట్టు కదా వ్యవహారం చేస్తాం. అలా చేశాను ఇలా చేశానని. అవునా? కానీ నువ్వు నీ అంతరాత్మలో శాంతి సామరస్యాలు కలిగి ఉంటే బాహ్యంగా కూడా ఆ శాంతి అందరితో అలాగే ఉండగలుగుతావు. అది ఎలాగంటే ఈ జరుగుతున్న దానికంతటికీ నీవు
తక్కిలి సర్వాధికారివి కావు అని తెలుసుకుంటే చాలు. అది అచ్చం సాంకేతిక పరమైన విషయాల్లో తప్పితే భవిష్యత్తును నువ్వు అనుకున్నట్లు తీర్చిదిద్దలేవన్న సంగతి గుర్తుంచుకో. అచ్చంగా సాంకేతిక పరమైన విషయాల్లో తప్పిస్తే నీ భవిష్యత్తును నువ్వు అనుకున్నట్లుగా తీర్చిదిద్దలేవు అని తెలుసుకో. నీ భవిష్యత్తుని నీ చేతుల్లో ఉంది, నువ్వు తీర్చిదిద్దాలనుకుంటున్నావేమో, అలా తీర్చిదిద్దలేవు అని గుర్తుంచుకో. సంబంధాలు ఓ పథకాన్ని అనుసరించి నడవడం సాధ్యం కాని పని. మానవులకి ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాలు ఒక పథకం ప్రకారం నడవాలి అంటే కుదరదు. నువ్వు అనుకున్న ప్రకారం నడవాలని నువ్వు అనుకుంటావు, ఆయన అనుకున్న ప్రకారం నడవాలని ఆయన అనుకుంటాడు, కూతురు అనుకున్న ప్రకారం నడవాలని కూతురు అనుకుంటుంది, కొడుకు అనుకున్న ప్రకారం కొడుకు అనుకుంటాడు, కోడలు అనుకునేది కోడలు అనుకుంటుంది. ఎవరు అనుకున్న ప్రకారం వాళ్ళు అనుకుంటుంటే మరి అందరూ అనుకున్నవన్నీ రకరకాలుగా ఉంటే సజావుగా ఎట్లా సాగుతుంది? కాబట్టి ఈ భౌతిక సంబంధాలు ఒక పథకాన్ని అనుసరించి నడవడం సాధ్యం కాదు. నువ్వు అనుకున్నట్టు నీతో ఉన్నటువంటి ఇతరులు కూడా అనుకోవాలంటే కుదరదు, సాధ్యపడదు. ఆ సంబంధాలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. బయటకు శరీరం భార్యాభర్త, తల్లి తండ్రి కొడుకు కూతురు అన్నట్లుగా ఉంటాయి, గాని అవి ఎంతో వైవిధ్యమైనటువంటి అభిప్రాయాలతో కూడి ఉంటాయి. భర్త అభిప్రాయాలు, భర్త ఇష్టాలు, భర్త నిర్ణయాలు వేరు, భార్య అభిప్రాయాలు, భార్య ఇష్టాలు, భార్య నిర్ణయాలు వేరు. అలాగే ఒక్కొక్కరి అభిప్రాయాలు, నిర్ణయాలు వేరు. పైకి మాత్రం ఏదో అమ్మా నాన్న అక్క చెక్క మొక్క ఇట్లా ఉన్నట్టు కనపడతాం గాని అవన్నీ కూడా వైవిధ్యంతో కూడుకున్నాయి, అలాగే ఎంతో సుసంపన్నమై ఉన్నాయి. మనుషుల్ని అర్థం చేసుకో ముందు. ఎవ్వరి మట్టుకు వారి అభిప్రాయాలతో, వారి నిర్ణయాలతో వాళ్ళు ఉంటారు. ముందు ఆ సంగతి అర్థం చేసుకో. అప్పుడు నువ్వు స్వార్థాన్ని నుంచి విడిపడి అందరి ఎడలా దయగా ఉండగలుగుతావు. ఎప్పుడైతే నా అభిప్రాయాలు, నా నిర్ణయాలు నాకెంత ముఖ్యమో, వారి అభిప్రాయాలు, వారి నిర్ణయాలు వారికి అంతే ముఖ్యమే. కాబట్టి నేను వారితో వైరుధ్యం పెట్టుకోకూడదు. నీ విలువలు నీకెంత గొప్పవో వారి విలువలు వారికి అంత గొప్పవని తెలుసుకో. అప్పుడు నువ్వు మనుషుల్ని అర్థం చేసుకున్న వాడివి అవుతావు. అలా అర్థం చేసుకున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్లే జరగాలి అన్న స్వార్థాన్ని నుంచి నువ్వు విడిపడి అందరి ఎడలా దయగా ఉండగలుగుతావు. అలా అర్థం చేసుకుంటా మూర్ఖంగా ఉన్నంతసేపు కూడా నువ్వు అందరి పట్ల దయతో ఉండలేవు. అవునమ్మా. ఇప్పుడు అర్థమైందా విషయం? బాగా అర్థమైందమ్మా. అనుపూర్ణ గారు మీకు అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. మీ అభిప్రాయాలు, మీ నిర్ణయాలు, మీ ఇష్టాలు, మీ వారు అన్న వారి అభిప్రాయాలు, వారి నిర్ణయాలు అంతే ముఖ్యం. అంతే. వారందరూ మీకు కట్టుబడి ఉండాలని మీరు అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అలా అనుకుంటే మానవ సంబంధాల్లో సామరస్యం ఉండదు. ఓహో నాకు నావెంతో వారివి అంతేనండి తెలుసుకున్నప్పుడు ఈ స్వార్థం నుంచి నువ్వు బయటపడతావు. అప్పుడు అందరి ఎడల నువ్వు దయగా ఉండగలుగుతావు. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, నిజమే, జరుగుతున్న దానికి నేను సర్వాధికారిని కానని నాకు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జరిగేదానికి నేను బానిసను అని కూడా అనిపిస్తోంది. బాగా గ్రహిస్తున్నాడు. ఇంతకాలం అలా అనుకున్నారు కానీ ఈ జరుగుతున్న దానికి నాకే అధికారము లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జరుగుతున్న దానికి నేను బానిస లొంగిపోయి ఉండవలసి బానిసని కూడా తెలుస్తోంది అన్నాడు. అప్పుడు మహారాజు గారు అన్నారు, సర్వాధికారివి అవ్వక్కర్లేదు, బానిసవి అవ్వక్కర్లేదు. ఒక్క అడుగు వెనక్కి వేసి నిలబడంతే. అంతే అమ్మా. అయ్యో అంటే ఒక్క అడుగు వెనక్కి వేసి నిలబడంతే. దానిలో దూరిపోయి నేను నాదని కలగలిసిపోకు. దానికి బానిసవి అవ్వక్కర్లేదు, అధికారివి అవ్వక్కర్లేదు. అవునమ్మా. ఒక అడుగు వెనక్కి వేసి ఉండంతే. ఓకే, చూస్తుండు, నేను కాదు నాది కాదు అన్నట్టు. ఇప్పుడు బానిసవి కాదు, అహంకారంతో అధికారివి కాదు.
అన్నారు. అప్పుడు పిచ్చకుడు అంటున్నాడు, ఈ మాటలకి అర్థం ఇప్పుడు నే చేసే కర్మ యావత్తు వదిలిపెట్టమనా అన్నాడు. అప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, నువ్వు చేసే కర్మని మానలేవు. మిగతా అన్నిట్లాగానే దానికి అదే జరుగుతుంది. నువ్వు దాంట్లో నేను నాది అన్నదాన్ని కలుపుకోకుండా ఉంటే చాలు, ఆ కర్మ దానికి అదే జరుగుతుంది. దానికి వెడంగా ఉండడం అంటే కలుపుకోకపోవడం, నేను నాదిని దాంతో కలుపుకోకపోవడం. జరుగుతున్న దానికి అంతటికి నేను నాది అన్నదాన్ని కలుపుకోకుండా ఉండడమే దానికి ఎడంగా ఉండడం అంటే. పనులు చేయకుండా కాదు. అలాగ నువ్వు ఉన్నప్పుడు నువ్వు కర్మని మానలేవు. మిగతా అన్నిట్లాగా కర్మ కూడా అలా జరిగిపోతుంది అన్నారు మహారాజు గారు. అప్పుడు మళ్ళీ పిచ్చకుడు అంటున్నాడు, నేను ఆచరించే కర్మను నేను అదుపులో పెట్టుకోలేకపోవడం ఏమిటి? నేను చేస్తున్న పనులను నేనెందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నాను? ఇలా చేయకూడదు అనుకుంటూనే చేసేస్తున్నాను, అనకూడదని అనుకుంటూనే అనేస్తున్నాను. నేను చేసే పనులను నేను అదుపులో పెట్టుకోలేకపోవడం ఏమిటో అంటున్నాడు.